హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జానపద సాహిత్యంకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు వాటి సమాధానములను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న చూద్దాం. కిండర్ అండ్ హాస్ మార్చెన్ గ్రంథాన్ని ప్రచురించింది ఎవరు? జాకబ్ లుడ్విన్ కార్ల్ గ్రిమ్, విల్హెల్మ్ కార్ల్ గ్రిమ్ అనేటువంటి గ్రిమ్ సోదరులు కిండర్ అండ్ ఆస్మార్చెన్ గ్రంథాన్ని ప్రచురించారు. ఇదే మొదటి జానపద సంకలన గ్రంథం. ఫోక్లోర్ అన్న పదాన్ని మొదటిసారి ప్రయోగించింది ఎవరు? ఫోక్లోర్ అన్న పదాన్ని మొదటిసారి ప్రయోగించింది డబ్ల్యూజే థామ్స్. వీరు ది అథేనియం అనే పత్రికకు రాసిన ఉత్తరంలో ఫోక్లోర్ అన్న పదాన్ని ప్రయోగించారు. జానపదుల్ పురీజనుల్ అన్నది ఎవరు? జానపదుల్ పురీజనుల్ అని ఎర్రన తన భారతారణ్య పర్వశేషంలో పేర్కొన్నారు. జానపదుల్ పురీజనుల్ అన్నది ఎర్రన. ఉత్తర భారతదేశం వారు జానపద సాహిత్యాన్ని ఏమని పిలుస్తారు? ఉత్తర భారతదేశం వారు జానపద సాహిత్యాన్ని ఏమని పిలుస్తారు అంటే లోక్ సాహిత్య, లోక్ గీత్. ప్రహేళికలు అని వేటిని పిలుస్తారు? పొడుపు కథలు. పొడుపు కథలను ప్రహేళికలు అని పిలుస్తారు. పొడుపు కథలను తెలంగాణలో ఏమని పిలుస్తారు? పొడుపు కథలను తెలంగాణలో తట్లు అని పిలుస్తారు. బాగా గుర్తుంచుకోవాలి. సిరిమాను ఉత్సవం పేర్కొనబడ్డ తెనాలి రామకృష్ణుని రచన ఏది? సిరిమాను ఉత్సవం పేర్కొనబడ్డ తెనాలి రామకృష్ణుని రచన పాండురంగ మహాత్మ్యం. హస్తలాఘవం ముఖ్యంగా గల ఒళ్ళు గగుర్ పొడిచే జానపద కళ ఏది? హస్తలాఘవం ప్రధానంగా కల ఒళ్ళు గగుర్ పొడిచే జానపద కళ మోడీ. వెన్నెల గుడిపాట రాసింది ఎవరు? వెన్నెల గుడిపాట రాసింది కొరవి గోపరాజు. యక్షగానానికి గల మరొక పేరు ఏమిటి? ఒపెరా. యక్షగానానికి గల మరొక పేరు ఒపెరా. వెన్నెల గుడిపాట రాసింది కొరవి గోపరాజు. బుర్రకథలను వీరగాథానుకరణలు అని పేర్కొన్నది ఎవరు? బుర్రకథలను వీరగాథానుకరణలు అని పేర్కొన్నది ఎవరు అంటే తంగిరాల సుబ్బారావు. జానపద విజ్ఞానమును వర్గీకరించిన వారిలో ప్రథముడు ఎవరు? జానపద విజ్ఞానమును వర్గీకరించిన వారిలో ప్రథముడు ఆర్ఎస్ బాగ్స్. జానపద వాంగ్మయ బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారు? జానపద వాంగ్మయ బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారు అంటే బిరుదురాజు రామరాజుని. బాగా గుర్తుంచుకోవాలి. జానపద వాంగ్మయోద్ధారకుడు అని ఎవరిని పిలుస్తారు? జానపద వాంగ్మయోద్ధారకుడు అని నేదునూరి గంగాధరమును పిలుస్తారు. జానపద వాంగ్మయ బ్రహ్మాని బిరుదురాజు రామరాజును పిలుస్తారు. రెండు గుర్తుంచుకోవాలి బాగా. తెలుగు జానపద గేయ సంకలనం త్రివేణికి సంపాదకులు ఎవరు? తెలుగు జానపద గేయ సంకలనం అయినటువంటి త్రివేణికి సంపాదకులుగా వ్యవహరించినది బిరుదురాజు రామరాజు, నేదునూరి గంగాధరం, కృష్ణశ్రీ, తూమాటి దోనప్పలు. బాగా గుర్తుంచుకోవాలి ఈ నలుగురి పేర్లు. వీరు త్రివేణికి సంపాదకులుగా వ్యవహరించారు. మన ప్రాచీన కళలు పుట్టు పూర్వోత్తరాలు గ్రంథకర్త ఎవరు? మన ప్రాచీన కళలు పుట్టు పూర్వోత్తరాలు అనే గ్రంథమును రాసింది గొడవర్తి భాస్కరరావు. గొడవర్తి భాస్కరరావు కలం పేరు ఎల్లోరా.
థియోడర్ బెన్ఫే పంచతంత్ర కథలను ఏ భాషలోకి అనువదించారు? థియోడర్ బెన్ఫే పంచతంత్ర కథలను ఏ భాషలోకి అనువదించారు అంటే జర్మనీ భాషలోకి. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక చరిత్రలను, స్థల పురాణాలను, గ్రామ చరిత్రలను కైఫియత్తులు పేరుతో సంకలనం చేసిందెవరు? ఆంధ్రప్రదేశ్లోని స్థానిక చరిత్రలను, గ్రామ చరిత్రలను కైఫియత్తులు పేరుతో సంకలనం చేసింది కల్నల్ మెకంజీ. కల్నల్ మెకంజీ కైఫియత్తులను ఎవరి సాయంతో సంకలనం చేశారు? కావలి వెంకట బొర్రయ్య, లక్ష్మయ్య, రామస్వామిల సహాయంతో కల్నల్ మెకంజీ కైఫియత్తులను సంకలనం చేయటం జరిగింది. కల్నల్ మెకంజీ కైఫియత్తులను సంకలనం చేశారు. బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతిని ఏర్పాటు చేసింది ఎవరు? బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతిని ఏర్పాటు చేసింది ఎవరు అంటే నాయని కృష్ణకుమారి. బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతిని ఏర్పాటు చేసింది నాయని కృష్ణకుమారి. తెలుగు కన్నడ జానపద గేయాల తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? ఆర్విఎస్ సుందరం. తెలుగు కన్నడ జానపద గేయాల తులనాత్మక పరిశీలనపై పరిశోధన చేసింది ఆర్విఎస్ సుందరం. రేనాటి సూర్యచంద్రులు అనే గ్రంథం రాసింది ఎవరు? తంగిరాల వెంకట సుబ్బారావు. దీనిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర, బుద్ధ వెంగళరెడ్డి చరిత్రలు కలవు. రేనాటి సూర్యచంద్రులు అనే గ్రంథమును రాసింది ఎవరు అంటే తంగిరాల వెంకట సుబ్బారావు. తదుపరి ప్రశ్న చూద్దాం. నేదునూరి గంగాధరం గురువు ఎవరు? మానవల్లి రామకృష్ణ కవి. నేదునూరి గంగాధరం గురువు మానవల్లి రామకృష్ణ కవి. మిన్నేరు, మున్నేరు, సెలయేరు అనే గ్రంథాలు రాసింది ఎవరు? నేదునూరి గంగాధరం. ఆలిచిప్పలు, ఆణిముత్యాలు అనే జానపద గేయ సంకలనానికి సంపాదకులు ఎవరు? ఆలిచిప్పలు, ఆణిముత్యాలు అనే జానపద గేయ సంకలనమునకు సంపాదకులు ఎవరు అంటే తంగిరాల వెంకట సుబ్బారావు, ఆర్విఎస్ సుందరం, గట్టమరాజు అశ్వత్థనారాయణ. సిపి బ్రౌన్ సేకరించిన జానపద గేయాలు ఏవి? బొబ్బిలి కథ, కుమారరాముని కథ, పల్నాటి వీరగాథలు, కామమ్మ కథ, కాటమరాజు కథ. బొబ్బిలి కథ, కుమారరాముని కథ, పల్నాటి వీరగాథలు, కామమ్మ కథ, కాటమరాజు కథను సిపి బ్రౌన్ సేకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కథా గేయం ఏది? కలెవాలా. ఫిన్లాండ్ దేశానికి చెందిన కలెవాలా అనేది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కథాగేయం. సర్వాయి పాపని కథను సేకరించింది ఎవరు? జె.ఏ. బోయల్. సర్వాయి పాపని కథను సేకరించింది ఎవరు అంటే జె.ఏ. బోయల్. సర్వాయి పాపని గురించి సమగ్ర సమాచారం సేకరించి సవివరంగా ప్రకటించింది ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. బాగా గుర్తుంచుకోవాలి. సర్వాయి పాపని కథని సేకరించింది జె.ఏ. బోయల్, సమగ్రంగా సేకరించింది బిరుదురాజు రామరాజు. భారతదేశం కథలకు కానాచి అని, అనేక కథలకు ఈ దేశపు కథలు ప్రేరణనిచ్చాయని చెప్పినది ఎవరు అంటే కోహ్లర్ కాస్కిన్. భారతదేశం కథలకు కానాచి అని, అనేక కథలకు ఈ దేశపు కథలు ప్రేరణనిచ్చాయని చెప్పింది కోహ్లర్ కాస్కిన్. భారతదేశ కథల కంటే ఈజిప్టు కథలే ప్రాచీనమైనవని భావించింది ఎవరు? ఆండ్రూ ల్యాంగ్. భారతదేశ కథల కంటే ఈజిప్టు కథలే ప్రాచీనమైనవని చెప్పింది ఆండ్రూ ల్యాంగ్. జానపద కథలకు లక్షణాలు సూచించింది ఎవరు? ఆక్సెల్
ఓల్రిక్. జానపద కథలకు లక్షణాలు సూచించింది ఎవరు అంటే ఆక్సెల్ ఓల్రిక్. తదుపరి ప్రశ్న చూద్దాం. బిరుదురాజు రామరాజు రాసిన ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ప్రచురించింది ఎవరు? బిరుదురాజు రామరాజు రాసిన ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ప్రచురించింది ఎవరు అంటే స్టెర్లింగ్ పబ్లిషర్స్. స్టెర్లింగ్ పబ్లిషర్స్. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. తద్వారా మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. తదుపరి ప్రశ్న చూద్దాం. కర్ణాటకలో వీధి భాగవతమును ఏమని పిలుస్తారు? కర్ణాటకలో వీధి భాగవతమును కేలిక అని పిలుస్తారు. పిల్లల పాటలు గ్రంథ రచయిత ఎవరు? పిల్లల పాటలు గ్రంథ రచయిత ఎవరు అంటే పి సత్యవతి. కర్ణాటకలో వీధి భాగవతమును కేలిక అని పిలుస్తారు. పిల్లల పాటలు గ్రంథం రాసింది పి సత్యవతి. పసిడి పలుకులు గ్రంథకర్త ఎవరు? పసిడి పలుకులు గ్రంథకర్త నేదునూరి గంగాధరం. కన్నడ తెలుగు సామెతలు గ్రంథకర్త ఎవరు? కన్నడ తెలుగు సామెతలు అనే గ్రంథకర్త జిఎస్ మోహన్. పసిడి పలుకులు గ్రంథకర్త నేదునూరి గంగాధరం. తదుపరి ప్రశ్న చూద్దాం. తెలుగులో చిట్టు కవిత్వము అను గ్రంథమును వెలువరించింది ఎవరు? శ్రీ రావూరి దొరస్వామి శర్మ గారు. తెలుగులో తిట్టు కవిత్వము అను గ్రంథమును వెలువరించింది ఎవరు అంటే శ్రీ రావూరి దొరస్వామి శర్మ గారు. చిందు భాగవతంలో నటులను పరిచయం చేసేది ఎవరు? చిందులు ఆడే చిందు భాగవతంలో నటులను పరిచయం చేసేది ఎవరు అంటే బుడ్డర్ ఖాన్. చిందు భాగవతంలో నటులను పరిచయం చేసేది బుడ్డర్ ఖాన్. పాల్కురికి సోమనాథుడు తన ఏ రచనలో దొమ్మరాటను ప్రస్తావించాడు? పాల్కురికి సోమనాథుడు తన ఏ రచనలో దొమ్మరాటను ప్రస్తావించాడు అంటే పండితారాధ్య చరిత్రలో. పండితారాధ్య చరిత్రలో దొమ్మరాట గురించి ప్రస్తావించబడింది. దుమ్ము దులుపు, ముంజేతి మీసం అనే జాతీయాలను పేర్కొన్నది ఎవరు? దుమ్ము దులుపు, ముంజేతి మీసం అనే జాతీయాలను పేర్కొన్నది బిరుదురాజు రామరాజు. దుమ్ము దులుపు, ముంజేతి మీసం అనే జాతీయాలను పేర్కొన్న రచయిత ఎవరు అని అడిగితే బాగా గుర్తుంచుకోండి, బిరుదురాజు రామరాజు. వరంగల్లు ప్రాంతములో పొడుపు కథల్ని ఇలా పిలుస్తారు? శాస్త్రము అని పిలుస్తారు. వరంగల్ ప్రాంతంలో పొడుపు కథల్ని శాస్త్రము అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో సామెతను ఇలా పిలుస్తారు, శాస్త్రము అని. వరంగల్ ప్రాంతంలోనేమో శాస్త్రము అని పొడుపు కథల్ని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలోనేమో శాస్త్రము అని సామెతను పిలుస్తారు. బాగా గుర్తుంచుకోవాలి. విశాఖ జిల్లాలో నేటికి కనిపించే రూపకం ఏది? వాలకం. విశాఖ జిల్లాలో నేటికి కనిపించే రూపకం ఏది అంటే వాలకం. జానపద గేయాలు ఏ ఛందస్సులో ఉంటాయి? మాత్రా ఛందస్సులో. జానపద గేయాలు మాత్రా ఛందస్సులో ఉంటాయి. సామ్యత అనే పదం తొలిసారి ఏ గ్రంథంలో ప్రయోగించబడింది? సామ్యత అనే పదం తొలిసారి ఏ గ్రంథంలో ప్రయోగించబడింది అంటే వరాహ పురాణం. వరాహ పురాణంలో తొలిసారి సామ్యత అనే పదం ప్రయోగించబడింది. తెలుగు సామెతలను ఆంధ్ర లోకోక్తి చంద్రిక అనే పేరుతో ప్రకటించింది ఎవరు? తెలుగు సామెతలను ఆంధ్ర లోకోక్తి చంద్రిక అనే పేరుతో ప్రకటించింది కెప్టెన్ ఎండబ్ల్యూ కార్. అతి ప్రాచీన కళారూపకం అయిన తప్పెటగుళ్ళను తెలంగాణలో ఏమని పిలుస్తారు? అతి ప్రాచీన కళారూపకం అయిన తప్పెటగుళ్ళను తెలంగాణలో ఏమని పిలుస్తారు అంటే కప్పతల్లి. తప్పెటగుళ్ళను తెలంగాణలో కప్పతల్లి అని పిలుస్తారు.
నృత్యం చేసేటప్పుడు పిండోత్పత్తి క్రమాన్ని వర్ణించేది ఎవరు? జోగులు అనే గిరిజన తెగ జోగాటలో భాగంగా నృత్యం చేసేటప్పుడు పిండోత్పత్తి క్రమాన్ని వర్ణిస్తారు. నృత్యం చేసేటప్పుడు పిండోత్పత్తి క్రమాన్ని వర్ణించేది జోగులు. ఒగ్గు కథను చెప్పటంలో ప్రసిద్ధి పొందిన వారెవరు? ఒగ్గు కథను చెప్పటంలో ప్రసిద్ధి పొందిన వ్యక్తులు ఎవరు అంటే మిద్దెరాములు, చుక్క సత్తయ్య. ఒగ్గు కథ చెప్పటంలో ప్రసిద్ధులు మిద్దెరాములు, చుక్క సత్తయ్య. అనంతపురం జిల్లా శ్రీలపాటలు అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? అనంతపురం జిల్లా శ్రీలపాటలు అనే అంశంపై పరిశోధన చేసింది జిఎస్ మోహన్. తెలుగు వీరగాథా కవిత్వం అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? తెలుగు వీరగాథా కవిత్వం అనే అంశంపై పరిశోధన చేసింది తంగిరాల వెంకట సుబ్బారావు. తెలుగు సామెతలు జనజీవనం అనే గ్రంథం రాసింది ఎవరు? తెలుగు సామెతలు జనజీవనం అనే గ్రంథం రాసింది పాపిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగు సామెతలు జనజీవనం అనే ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇది రాసింది పాపిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగులో రాయబడిన తొలి యక్షగానం ఏది? తెలుగులో రాయబడిన తొలి యక్షగానం సౌభరీ చరిత్రం. ఇది అలభ్యం. దీనిని రాసింది ఎవరు అంటే ప్రోలుగంటి చెన్నసౌరి. తెలుగులో రాయబడిన తొలి యక్షగానం ఏది అంటే సౌభరీ చరిత్రం. ఇది అలభ్యం. దీనిని రాసింది ప్రోలుగంటి చెన్నసౌరి. లభిస్తున్న యక్షగానాలలో మొదటిది ఏది? లభిస్తున్న యక్షగానాలలో మొదటిది సుగ్రీవ విజయం. దీనిని రాసింది కందుకూరి రుద్రకవి. లభిస్తున్న యక్షగానాలలో మొదటిది సుగ్రీవ విజయం, రాసింది కందుకూరి రుద్రకవి. కోలాటంలో వస్తు వైవిధ్యాన్ని ఏమంటారు? కోలాటంలో వస్తు వైవిధ్యాన్ని ఏమంటారు అంటే కోపు అంటారు. కోపుల్లో క్లిష్టమైంది ఏమిటి అంటే జడకోపు. అద్రక్కే పంజ్ అను హాస్య నాటికను ఉర్దూలో రాసి నటించింది ఎవరు? అద్రక్కే పంజ్ అను హాస్య నాటికను ఉర్దూలో రాసి నటించింది ఎవరు అంటే బబ్బన్ ఖాన్. బబ్బన్ ఖాన్. మదిలి అనేది ఏ పండుగకు సంబంధించినది? మదిలి అనేది ఏ పండుగకు సంబంధించినది అంటే మొహర్రం పండుగ. దాన్ని పీర్ల పండుగ అని కూడా పిలుస్తాం. తదుపరి ప్రశ్న చూద్దాం. బాలనాగమ్మ కథ ఏ ప్రాంతానికి చెందినది? బాలనాగమ్మ కథ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినది. శెట్టి కథలు గానం చేసేది ఎవరు? పంబవారు. శెట్టి కథలు గానం చేసేది ఎవరు అంటే పంబవారు. బాలనాగమ్మ కథ ఏ ప్రాంతానికి చెందింది అంటే మహారాష్ట్రకు. గోల్కొండ నవాబుల కాలంలో గుంటుపల్లి ముత్తంరాజు అనే విప్ర వినోది ఉన్నట్లు దేని ద్వారా తెలుస్తుంది? గోల్కొండ నవాబుల కాలంలో గుంటుపల్లి ముత్తంరాజు అనే విప్ర వినోది ఉన్నట్లు ఆంధ్రుల సాంఘిక చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీన్ని రాసింది సురవరం ప్రతాపరెడ్డి. ఓకే మిత్రులారా, ధన్యవాదములు.